నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హలో ప్రతాప్, నా నెత్తి మీద కొట్టేం చేశావు? మీ పేరు మార్చేసి ఓహో టీవీ వాడికి అమ్మేశాను. అదేంటయ్యా, అది వాళ్ళు తీసేసుకుని వేసేసుకుంటే వాళ్ళ పాపులారిటీ పెరిగిపోదు. చస్తే పెరగదు, ఉన్న పాపులారిటీ ఊడి మూత పడుతుంది. అంటే మన కథ అంత పవర్ఫుల్ అన్నమాట. ఓహో ఛీ, ఓహో వా టీవీ పేరు కదా. ఆహా, ఎక్స్క్యూజ్ మీ, ఆ? ప్రతాప్ అంటే మీరే కదా? అవును, ఏ? మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. సారీ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. నేను కూడా చాలా అర్జెంట్ పని మీద వచ్చాను. రేపు కలుద్దాం. నా పేరు ముద్దు కృష్ణ. నేను ప్రియ మొగుణ్ణి. ఏంటి ఏమన్నా? నేను ప్రియ భర్తని, ఐ మీన్ మాజీ భర్తని. ఐదు గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మీరిచ్చిన చీర కట్టుకున్నాను. క్షమించు ప్రియా, అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? మా మాజీ భార్య తిరిగి వచ్చింది. నేను ఒప్పుకుంటే మళ్ళీ నా భార్య అవుతానంటుంది. చట్టరీత్యా విడిపోయాం, శాశ్వతంగా కలవకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడు తిరిగి నా జీవితంలోకి రమ్మనాలా బొమ్మనాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం. మనసు మార్చుకుని చేసిన తప్పును తెలుసుకుని తిరిగొచ్చిన ఆమెని క్షమించండి. మీ భార్యని చేసుకోండి. అదే న్యాయం, అదే ధర్మం. మరి నువ్వు? మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. తప్పు కాదా? తప్పదు. అయితే నువ్వు కూడా రావాలి, ఎక్కడికి? భార్యాభర్తల్ని కలపటానికి. వెల్కమ్ ప్రియ. క్షమించు ప్రియా, మనసు మార్చుకొచ్చిన నా భార్య కాదు, నీ భర్త. చేసిన పాపానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్వం అని నువ్వే అన్నావు. అది నా భార్యకే కాదు, నీ భర్తకు కూడా వర్తిస్తుంది. జీవితంలో మళ్ళీ ప్రియ నా మొహం చూస్తుంది అనుకోలేదు. తనని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ప్రతాప్. ఇట్స్ ఓకే. చాలా ఏళ్ల తర్వాత మీరిద్దరు కలిశారు. మీ మధ్య మూడో మనిషిగా నేను ఉంటాం భావ్యం కాదు. వస్తాను ప్రియా. ఆల్ ద బెస్ట్. రా ప్రియ, కూర్చో. ఎందుకు పిలిపించావు? ప్రియా,
వెళ్ళిపోతున్నావా? నీ భర్త మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనే పాపం చేశాను, మీకేం ద్రోహం చేశాను? ఆ రోజు పప్పి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్తేనే తిట్టి కొట్టారే, ఇప్పుడు నన్ను మోసం చేసిన నీచర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఏ అధికారంతో తీసుకెళ్లారు? అవునండి, మీరు మగాళ్ళు కదా. ఏంటి ప్రియా, ఇందులో మోసం ఏముంది? మీ కాపురం నిలబెట్టాలని. కాపురం? అసలు ఆ వెధవతో కాపురం చేస్తారని ఎలా అనుకున్నారు? ఎలా ఊహించుకున్నారు? అంటే అతను మారలేదా? మారాడు, మరింత రాక్షసుడిగా మారే వచ్చాడు. ఆ రోజు నేను నా బిడ్డ చచ్చావా బతికావో తెలియని వాడు ఈ రోజు నన్ను వెతుక్కుంటూ ఎత్తుకొచ్చాడు తెలుసా? ఏమడిగాడు తెలుసా? నీకు తెలుసు నేను పక్కా మగాణ్ణని. నీకు తెలుసు నా యజమానురాలు నన్ను ఉంచుకుంది అని. డార్లింగ్, నీకు తెలియదు కదూ, ఆవిడే ఈవిడే. నీకు తెలియంది ఇంకొకటి ఉంది. మా కనెక్షన్ గురించి తెలిసి మా బాస్, ఐ మీన్ ఈవిడ మొగుడు, రీసెంట్ గా గుండాకి చచ్చిపోయాడు. ఇప్పుడు మా లైన్ క్లియర్ అయిపోయింది. ఇంకా ఉంచుకుంటే బాగోదని నువ్వు తెంచి పారేసిన తాళి ఆవిడ మెళ్ళో కట్టేశాను. ఇప్పుడు నాకు ఆవిడుంది, ఆస్తుంది, అంతొస్తుంది. కానీ లేనిదొక్కటే, మా ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆవిడ బాగా అప్సెట్ అయింది. ఎవరినైనా పెంచుకుందాం అంది. నాకు పుట్టిన బిడ్డ ఉండగా ఎవడికో పుట్టిన బిడ్డని దత్తత తీసుకుంటాం ఎందుకని నిన్ను పిలిపించాను. నువ్వు ప్రతాప్ హ్యాపీగా సెటిల్ అయిపోయారని తెలిసింది. ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీ ఇద్దరి మధ్య నా బిడ్డ అడ్డెందుకు? నా బిడ్డను నాకు ఇచ్చేయ్. నీ బిడ్డ? ఎవరా నీ బిడ్డ? నువ్వు కన్నావుగా. నేను కంటే నీ బిడ్డలు అవుతాడు. ఎందుకవుడు? నేను నీతో సంసారం చేస్తేనేగా నువ్వు ఆ బిడ్డని కన్నది. పుట్టించడమే తండ్రితనం అయితే ఆ పని జంతువులు కూడా చేస్తాయి. అసలు పుట్టింది ఆడబిడ్డో మగబిడ్డో తెలుసా నీకు? ఆ బిడ్డని ఎప్పుడైనా చూసావా? కనీసం ఆ బిడ్డ ఎలా ఉంది అని తెలుసుకున్నావా? స్పీచ్లొద్దు. నా బిడ్డ నాకు కావాలి. ఇస్తావా ఇవ్వవా? నవమాసాలు మోసి కనిపించింది నీలాంటి పశువుకి ఇవ్వటానికి కాదు. కావాలంటే డబ్బు పడేస్తాం. చీనోర్మి, డబ్బు పడేస్తే ఉంచుకోవడానికి రంకు మొగుళ్ళు దొరుకుతారు గాని పెంచుకోవడానికి బిడ్డలు దొరకరు. నన్నేమన్నాను ఊరుకుంటాను. నా రిజర్వ్ బ్యాంక్ అన్నావంటే చీరేస్తాను. మర్యాదగా వెళ్ళి నా బిడ్డ నాకు తీసుకొచ్చి అప్పగించు. వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉంటే నా బిడ్డను నా నుంచి వేరు చేస్తాడు వాడు. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను. అందుకని ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో దూరంగా, ఎవరికి చెప్పను. నాకు కూడానా? ఏ, మీకు చెప్తే వెళ్ళి వాడికి చెప్తారా? ప్రియా, నా మీద నమ్మకం లేదా? ఉంది, చాలా ఉంది. అందుకేగా నన్ను గోరం చేసి ఆ కసాయి వాడి దగ్గరికి తీసుకెళ్ళావు. బబ్లు, మమ్మీ డాడీ మళ్ళీ తిట్టుకుంటున్నారు. అయితే మళ్ళీ విడిపోతారా? అవును. అయితే మమ్మీ నన్ను డాడీ నిన్ను తీసుకెళ్ళిపోతారన్నమాట. మనం కలిసే ఉందాం. అయితే ఒక పని చేద్దాం. మమ్మీ డాడీకి కనుపకుండా మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం. రా. ఏయ్ పిల్లలు, మీలో ప్రియ ఎవరికి మమ్మీ? నాకే అంకుల్. వెరీ గుడ్. నాకు కూడా మమ్మీనే అంకుల్. అది కాదు, ప్రతాప్ ఎవరికి డాడీ? నాకే అంకుల్. వెరీ గుడ్. నాకు కూడా డాడీ అంకుల్. వెరీ బ్యాడ్. ఇప్పుడు మమ్మీ దగ్గర ఎక్కువ రోజులు ఎవరున్నారు? బబ్లు. మరి డాడీ దగ్గర? పప్పి. ఇది వెరీ గుడ్. టాబులు వచ్చి కారెక్. ఎక్కడికి అంకుల్? నీకు బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని కొని పెడతా. ప్రియా, నేను చెప్పేది విను. వద్దు, దయచేసి నాకేమి చెప్పకండి. నాకు నా బిడ్డ తప్ప ఎవరు వద్దు. అది కాదు ప్రియా. మమ్మీ మమ్మీ, ఎవరో దొంగకులు వచ్చి బబ్లుని కార్లో తీసుకెళ్ళిపోయాడు. మీరు ఊహించిందే అయింది. ఆ రాక్షసుడే తీసుకెళ్ళి ఉంటాడు. బబులు నీకే కాదు, నాకు కూడా బిడ్డ. వదలు, వదలరా. అరిచావంటే చంపేస్తా. ఒరేయ్, నీ కాళ్ళని చాక్లెట్ కూడా ఇస్తారా? ఏయ్, నన్ను అరే గిరే అని పిలవకూడదు, డాడీ అని పిలవాలి. నువ్వు మా డాడీ కాదు. నేనేనమ్మా మీ డాడీని. నువ్వు మా డాడీ కాదు. నిజమమ్మా, నేనేనమ్మా మీ డాడీని. ప్రామిస్? ప్రామిస్. అయితే నేను డాడీ అని పిలవచ్చా? బ్రహ్మాండంగా, ఏదో ఒకసారి పిలు. డాడీ! 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 వీడెవడే? ఎందుకు పోతున్నాడు? ఏయ్, వదలరా! వదలు! 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 డార్లింగ్, డార్లింగ్. వదలు!
నువ్వు తీసుకువెళ్ళిపో. తర్వాత చెప్తాను, ముందు వెళ్ళు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బబ్లు ఏడి? ఉన్నాడు. ఎక్కడ? వాడిని గురించి అడగడానికి నువ్వెవడివి? వాడి తండ్రిని. తండ్రిపా? వాడిని కన్నది నేను. అంటేనే తండ్రి అవడరా? ఇలా ఉంచుకుంటే తండ్రి అవుతాడా? ప్రేమను పంచుకుంటే తండ్రి అవుతాడు. మరొక్కసారి వీడి జోలికి గాని ప్రియ జోలికి గాని వచ్చారో వస్తారు. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. ఎందుకు? నా బిడ్డని కాపాడినందుకు. తండ్రిగా అది నా బాధ్యత. అమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా అమ్మా? లేదమ్మా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. పిలిచారా? లేదే. పిలిచారేమో అనుకో. పిలిచారా? లేదే. టీ నన్ను పెట్టమంటారా? అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. నేను నిన్ను పిలవలేదు. అయినా వచ్చాను. ఆడదాన్ని సిగ్గు విడిచి చెప్తున్నాను, నా బిడ్డకి మీరే మంచి తండ్రి. అంతేనా? ఇంకేమీ కానా? నాకు కూడా మీరు మంచి భర్తే. ఐ లవ్ యూ. ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు భార్యనయ్యే అదృష్టాన్ని ఇస్తున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి మంచి భార్య నా జీవితంలోకి వస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పారుగా. నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? ఒక్క నిమిషం. మిస్ ఇండియాగా సెలెక్ట్ అయిన మిస్ స్వప్న బేడి. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్.
మిస్ కీర్తి, మీరు మీ మిస్ ఇండియా కిరీటాన్ని మరో మిస్ కి పెట్టారుగా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నా నెత్తిన ఉన్నది వజ్ర కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అంటే మిస్ ఇండియాగా మీరు గర్వపడలేదా? చాలా గర్వపడ్డాను. ఎంతో సాధించానని పొంగిపోయాను. కానీ అది క్షణికమే. సాధించడం కోసం నా జీవితాన్నే కోల్పోయాను. అన్నింటినీ మిస్ అయ్యాను. ఆడది అంతరిక్షానికి వెళ్ళొచ్చు, ఎవరెస్ట్ ఎక్కొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, ఏవైనా చేయొచ్చు. అది జీవితంలో ఒక భాగమే కావాలి, కానీ జీవితమే అది కాకూడదు. ఆ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆడదానికి నిజమైన సార్థకత అందచందాల్లో లేదు, అమ్మతనంలో ఉంది. ఆడది బిడ్డగా, భార్యగా, తల్లిగా, అత్తగా పొందే అనుభూతిలోనే సంపూర్ణత ఉంది. ఇప్పుడు నాకు డబ్బుంది, పలుకుబడి ఉంది, పాపులారిటీ ఉంది. లేనిది ప్రశాంతత, తోడు. కాలేనిది అమ్మని, ఆలిని. పొందలేనిది ప్రేమని, జీవితాన్ని. అంటే మీరు ఈ కృత్రిమమైన గ్లామర్ కోసం జన్మనిచ్చిన తండ్రిని, దేవుళ్లాంటి భర్తని, బంగారం లాంటి బిడ్డని పోగొట్టుకున్నాను. చివరికి స్త్రీ జాతి సిగ్గుపడే ఆడదానిగా మిగిలిపోయాను. అన్నీ ఉండి అనాథగా మిగిలిపోయాను. నేను చేసిన పొరపాట్లు మరెవ్వరూ చేయకూడదని, నా జీవితంలా మరొకరి జీవితం కాకూడదని ఈ మిసెస్ ఇండియా మీకు సవినయంగా మనవి చేస్తుంది. ఇప్పుడు మీ భర్త తిరిగి రమ్మంటే వెళ్తారా? ఆయన రమ్మంటే అల్లుడు, అల్లుడు, ఏంట్రా? నన్ను విడిచి ప్రాణం వెళ్లే వరకు నిన్ను విడిచి నేను వెళ్ళను అనేదే పెళ్లి. రెండు తనువులు, రెండు మనసులు ఒకటైతేనే సంసారం. ప్రేమతో కలిసి ఉండే దాంపత్యం మావిడాకుల తోరణం. మనస్పర్ధలతో విడిపోయే కాపురం విడాకులకి కారణం. ఆ విషజ్వాలలకి మీ పిల్లల్ని బలి చేయకండి. మన సంప్రదాయానికి బ్రహ్మముడి వెయ్యడమే తెలుసు. కలంపోటుతో కాపురాలు కూల్చే విష సంస్కృతి మనది కాదు, మనకొద్దు. ఆ విడాకుల్ని మావిడాకులు చేయండి, అదే మా ప్రార్థన.